కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలో కూటమి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి జూన్ 4కు ఏడాది పూర్తవుతుంది. అందుకే ఈ రోజును సంక్రాంతి, దీపావళి పండుగల కలబోతగా చేసుకోవాలని జనసేన నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జూన్ 4న వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసీపీ పీడ విరగడై ఆ రోజుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి బాణసంచా కాల్చాలన్నారు. మరోవైపు అదే రోజున వైసీపీ వెన్నుపోటు దినంగా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th, బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ